హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం లాస్ట్ వీడియోలో డిజైన్ ఆఫ్ షార్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్ అన్నది మనం ఏ ఫార్ములాస్ యూజ్ అవుతాయి అన్నది మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఒక 2 ప్రాబ్లమ్స్ అన్నవి ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనం చూద్దామండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయటం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్రెడీ అంటే పాస్ట్ 2 వీడియోస్ అన్నవి చూస్తే మీకు కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుందండి. సో డిజైన్ ఆఫ్ షార్ట్ సబ్జెక్టెడ్ టు టార్షన్ అన్న ప్రాబ్లమ్స్ అయితే మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాము. సో ప్రాబ్లం 1 ఏంటి అంటే ఏ సాలిడ్ షాఫ్ట్ ట్రాన్స్మిట్ 560 కిలోవాట్స్ పవర్. ఓకేనండి. సో మనకి ఎంత ఇచ్చాడు? పవర్ అన్నది 560 కిలోవాట్స్ అన్నది ఇచ్చాడు. సో 300 RPM and maximum shear stress of the material is 60 Newton/mm². Find the suitable diameter. అంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సూటబుల్ డయామీటర్ అంటే మనకి ఈ రిక్వైర్మెంట్స్లో మనకి షాఫ్ట్ యొక్క డయామీటర్ అనేది మనం ఇప్పుడు డిజైన్ చేయాలి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇచ్చిన గివెన్ డేటా అన్నది ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారం మనం ఏంటి డేటా అన్నది రాసుకోవాలి. సో డేటా అన్నది రాసుకుందాం. సో గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు? సో పవర్. ఓకే, లేదు అంటే షాఫ్ట్ ట్రాన్స్మిటెడ్ టు పవర్ అని కూడా మీరు ఫుల్గా రాసుకోవచ్చు. నేను జస్ట్ పవర్ అని డినోషన్ అన్నది కూడా రాసుకుంటున్నాను. ఓకేనా? కిలోవాట్స్ అంటే కిలోవాట్స్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు? 560 × 10⁻³ వాట్స్గా రాసుకోవచ్చు. సో ఆర్పిఎం 300 RPM అంటే ఏంటండి? స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్. ఏంటి? స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్. సో స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ క్యాపిటల్ N ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 300 RPM అనేది ఇచ్చాడు. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్, టౌ ఈక్వల్ టు 60 Newton/mm². సో ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? షాఫ్ట్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది కూడా మనకేంటి డేటాలోనే కదా ఇచ్చాడు. సో మనం ఇలా రాసుకుంటాం. ఇలా ఇచ్చిన తర్వాత మనకి తెలిసింది ఏంటి అంటే పవర్ ఈక్వల్ టు ఫార్ములా మనకి తెలుసు. పవర్కి ఫార్ములా ఏంటంటే P ఈక్వల్ టు 2π/NT/60. సో దాని నుంచి మనం ఏం చేస్తాము? టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్ అండి. ఈ షాఫ్ట్ వచ్చింది కనుక అయితే కనుక ఈ ఫార్ములా అన్నది చాలా సింపుల్. సో P ఈక్వల్ టు మనకి ఏంటి అండి? 2πNT/60. సో మనం ఏంటి కావాలి? T అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. T అన్నది కావాలి అంటే ఎందుకు అంటే మనకి పవర్ ఇచ్చాడు, N ఇచ్చాడు. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి తెలుసు. సో కాబట్టి మనకి T అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో T అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 60 × P/2πN. ఓకే, 2πN అంటే 60 × 560 × 10⁻³ డివైడెడ్ బై 2 × π × N ఎంత ఇచ్చాడు? 300 అన్నది ఇచ్చాడు. సో క్యాల్కులేట్ చేద్దాం. మీకు కనిపిస్తుంది కదా? ఓకే. సో 560 × 10⁻³ ఇంటూ 60 560 × 10⁻³ ఇంటూ 60 డివైడెడ్ బై 300 ఇంటూ π × 2 బ్రాకెట్ క్లోజ్. మనకి ఎంత వచ్చిందండి? సో మనకి 17,825.35 Nm అన్నది వచ్చింది. ఓకేనా? సో దీంట్లో మనకి ఏంటి అంటే న్యూటన్ మీటర్లో వచ్చింది కాబట్టి న్యూటన్ ఎంఎంలోకి చేంజ్ చేయాలి అంటే ఏం లేదు, సింపుల్. మనకు వచ్చిన ఆన్సర్ × 10⁻³ చేసేస్తే మనకి అది ఏమవుతుంది? న్యూటన్ ఎంఎం అన్నది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ టార్క్ అనేది వచ్చింది. ఈ టార్క్ వచ్చిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్కి ఏంటి ఫార్ములా? టార్క్ వచ్చింది కాబట్టి టార్క్ ఈక్వల్ టు టౌ ఇంటూ మనకేంటి πd³
16 ఇది ఫార్ములా కదా, ఎందుకు అంటే మనకి పైన ఇక్కడ అన్నారు సాలిడ్ షాఫ్ట్ అని, సో క్లియర్గా ఇచ్చేసాడు సాలిడ్ షాఫ్ట్ అని. మనకి హాలో ఇస్తే మళ్ళీ ఫార్ములా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి టవ్ అనేది ఎంత ఇచ్చాడండి, 60 అన్నది ఇచ్చాడు. సో దీని నుంచి మనకి డి అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఓకేనా. ఇక్కడ మనకి టార్క్ ఎంత వచ్చింది, 17825.35 into 10 to the power of 3 equal to 60 into pi d cube by 16. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, d cube అన్నది కావాలి. సో d cube ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, సో 16 into 17825.35 into 10 to the power of 3 divided by pi into 60. ఓకే, మనకి ఓన్లీ డి కావాలి, డి పవర్ క్యూబ్ కాదు కదా. సో అప్పుడు ఏంటవుతుంది, క్యూబ్ రూట్ అవుతుంది. ఈ 3 కాస్త అంటే పవర్ 3 కాస్త ఈక్వల్ యువతలకు వస్తే ఏమవుతుంది, క్యూబ్ రూట్ అన్నది అవుతుంది. సో మనం ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటూ 10 క్యూబ్, ఓకే, ఇంటూ 16. అంటే వచ్చిన ఆన్సర్ ఆల్రెడీ నా క్యాలిక్యులేటర్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను, ఓకేనా. సో మనకి ఇలా వచ్చింది ఆన్సర్. ఎంత వచ్చింది నేను ఇక్కడ రాస్తున్నాను. సో డి క్యూబ్ ఈక్వల్ టు డి క్యూబ్ ఈక్వల్ టు 1513063.009 వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను క్యూబ్ రూట్ అన్నది అప్లై చేయాలి. సో క్యూబ్ రూట్ ఆన్సర్. సో నాకు ఎంత వచ్చిందండి, డి ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ ఆన్సర్ విల్ బి 114.80 mm. ఓకే, సో మనకు కావాల్సిన అంటే సూటబుల్ డయామీటర్ ఎంత అండి, మనకి షాఫ్ట్ డయామీటర్ 114.80. సో ఇలా మనం డిజైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇదేంటి అంటే సింపుల్, మీకు ఇంకా టాపిక్ అలవాటు అవ్వడానికి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని రాసుకోవాలి, ఫార్ములాస్ యూజ్ చేసుకున్నాము, క్యాల్కులేషన్ చేసాము, వాడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇచ్చిన డేటా ప్రకారమే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇందులో ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కనుక ఇచ్చినట్టయితే మనం ఏం చేయాలి అంటే ఇలా ఇచ్చేస్తే చాలా సింపుల్గా చేసేవచ్చు. బట్ ఎగ్జామినేషన్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చినప్పుడు చిన్నది, ప్రాసెస్ అంతా ఒకటే, వాడు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటాడో అదే ఇచ్చిన డేటా ప్రకారం ఫార్ములాని మనం యూజ్ చేసుకొని అదే ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటాడు, ఒక్కొక్కసారి పర్సంటేజ్లో ఇస్తాడు, ఇంత రిడక్షన్ అంటాడు. సో ఇలా అంటున్నప్పుడు మనకి తెలియాలన్నమాట, ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది తెలియాలి. సో అది ఎలా వస్తుందంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయటం వల్ల, అలాగే ప్రాక్టీస్ చేయటం వల్ల వస్తుంది అనమాట. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి, ఇన్ ఏ షేరింగ్ టెస్ట్ on a material, failure occurs when the shear stress was 140 Newton per mm square using factor of safety of 4. Determine the minimum diameter. ఏంటన్నాడు, మినిమం డయామీటర్. ఇక్కడ మినిమం డయామీటర్ మ్యాక్సిమం డయామీటర్ అంటే నేనేం చెప్పాను, ఎప్పుడైతే మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అన్నది మనం కన్సిడర్ చేస్తామో మినిమం ఇంత ఉండాలి, మ్యాక్సిమం అన్నది అంత ఉండాలి. అంటే ఇన్ బిట్వీన్ దీస్ 2 వాల్యూస్లోనే మనకి మనం తీసుకున్న ఏదైతే వాల్యూ, అది డయామీటర్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి. సో ఇక్కడ మనకి డయామీటర్ అన్నాడు కాబట్టి సో మినిమం అంటే స్టార్టింగ్ డయామీటర్ అన్నది అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏంటి మేడం, లేదంటే ఏంటక్క ఇక్కడ మినిమం డయామీటర్ అన్నాడు, నెక్స్ట్ అంటే మ్యాక్సిమం డయామీటర్ కూడా అంటే హాలో అయిపోతుందా ఇది అంటే కాదు, ఓకేనా. మినిమం డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ మేడ్ ఫ్రమ్ ద మెటీరియల్ విచ్ విల్ బి transmit the power 7.5 kilowatts when rotating at 1200 rpm అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో సాలిడ్ షాఫ్ట్ అనో లేదంటే సింగిల్ షాఫ్ట్ అనో హాలో షాఫ్ట్ అనో డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు ఏంటి అంటే 2 డయామీటర్స్ అన్నవి ఇస్తాడు, ఓకేనా. ఆ 2 డయామీటర్లో లింకప్ అన్నది కూడా ఉంటుంది. ఈ మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది షాఫ్ట్స్లో, ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని యూజ్ చేసి మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలన్నది నేర్చుకుందాం, ఓకే. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో అది గివెన్ డేటా అన్నది రాసుకోవాలి కదా. సో గివెన్ డేటా,
గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ అనేది ఇచ్చాడు. ఓకే, షియర్ స్ట్రెస్ టౌ ఈక్వల్ టు 140 Nm/mm². అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కూడా ఇచ్చాడు కదా మనకి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 4 అనేది ఇచ్చాడు. సో నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిటెడ్, పవర్ P ఈక్వల్ టు 9.5 kilowatts మీన్స్ 9.5 × 10⁻³ watts. అండ్ స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అంతేలా అంటే ఫుల్గా రాయాలి అండి. ఓకేనా. N ఈక్వల్ టు 1200 RPM. ఓకే, సో ఇలా మనకి డేటా ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు, మినిమం డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, మినిమం డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో ఓకేనా, ఇలా డేటా అనేది నీట్గా రాసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ప్రాబ్లం కదా మనం తీసుకుంటున్నాం. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎప్పుడైతే ఇచ్చాడో మనకి ఇచ్చిన స్ట్రెస్ ఏదైతే అవుతుంది అంటే అల్టిమేట్ షియర్ స్ట్రెస్ అవుతుంది. ఓకేనా. మరి ఏమని ఇచ్చాడు మనకి, షియర్ స్ట్రెస్ అని ఇచ్చాడు. సో నార్మల్గా షియర్ స్ట్రెస్ అని ఇచ్చాడు. సో ఫెయిల్యూర్లోకి వచ్చేసరికి అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అన్నది తీసుకునేటప్పుడు మనకి అదేమవుతుంది అంటే అల్టిమేట్ షియర్ స్ట్రెస్ అన్నది అవుతుందన్నమాట. ఓకేనా, అల్టిమేట్ షియర్ స్ట్రెస్. ఓకే, ఇది ఆల్రెడీ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో నేర్చుకున్నాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవడమే అంతే. ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వచ్చింది కాబట్టి మనకి ఏంటవుతుంది, మనకి అలవబుల్ షియర్ స్ట్రెస్ కావాలి. ఓకే, ఏంటి కావాలి, అలవబుల్ షియర్ స్ట్రెస్ అన్నది కావాలి మనకి. ఓకే, టౌ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, ఇచ్చిన స్ట్రెస్ బై మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఇచ్చాడో అంత. ఓకే, సో 35 Nm/mm². సో అలవబుల్ షియర్ స్ట్రెస్ ఎంత వచ్చింది మనకి, 35 అన్నది వచ్చింది. సో ఈ 35నే మనం ఇప్పుడు ఫార్ములాస్లో యూజ్ చేయాలి. 140ని మనం డైరెక్ట్గా వేస్తే కనుక ఆన్సర్ అన్నది రాంగ్ అయిపోతుంది. అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వస్తే మనకి ఇచ్చిన స్ట్రెస్ డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేసుకోవాలి. ఓకేనా, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి తెలిసిందే పవర్ అంటే మనకి పవర్ ఇచ్చాడు కాబట్టి P ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 2πNT/60. సో మనకి T అన్నది కావాలి. సో T కావాలి అంటే ఏమవుతుంది 60 × P/2πN. సో 60 × P అంటే ఎంత వచ్చింది మనకి 9.5 × 10⁻³. ఓకే, 2 × π × 1200 మనకి RPM అనేది వచ్చింది. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 60 × 9.5 × 10⁻³ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 2 × π × 1200 బ్రాకెట్ క్లోజ్. మనకి ఎంత వచ్చిందండి 75.598 అన్నది వచ్చింది న్యూటన్ మీటర్స్. మనకి ఎందులో ఉండాలి యూనిట్స్, మనకి న్యూటన్ ఎంఎంలో కదా ఉండాలి. అంటే ఏమవుతుంది 75.598 × 10⁻³ న్యూటన్ ఎంఎం. ఓకే, ఇలా తీసుకుంటాం. ఇప్పుడు దీని నుంచి ఏంటి మనకి డయామీటర్ ఆఫ్ ది షాఫ్టే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి డేటాలో ఎక్కడ కూడా మనకి హాలో అని ఇవ్వలేదు కాబట్టి మినిమం మ్యాక్సిమం డయామీటర్ అని కాదండి. సో డయామీటర్ అన్నదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దేని డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ D ఈక్వల్ టు మనకి ఏంటి మనకి తెలిసిందే కదా. సో T ఈక్వల్ టు టౌ × πd³/16. సో ఈ ఫార్ములా నుంచే మనకి ఇప్పుడు చేసింది వస్తుంది. ఓకే, D ఈక్వల్ టు ఏమవుతుంది √³ ఆఫ్ 16 × టౌ డివైడెడ్ బై పై. టౌ కాదు, ఇది T. ఓకే, ఇది T, ఇది టౌ. ఓకేనా. ఓకే, సో 3 అంటే ³ ఆఫ్ 16 × 75.598 × 10³ డివైడెడ్ బై పై
ఇంటూ మనకి టవ్ ఎంత వచ్చింది 35. ఓకే, ఇక్కడ 140 వేయకూడదు, 35 వేయాలి. సో అదే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఈ ఆన్సర్ ఉంది కాబట్టి ఇంటూ నేను డైరెక్ట్ 10 క్యూబ్ చేసేసాను. సో ఇంటూ 16 డివైడెడ్ బై పై ఇంటూ 35. ఓకే, క్యూబ్ రూట్ ఆన్సర్ నాకు ఎంత వచ్చిందండి 22.24 అన్నది వచ్చింది. డయామీటర్ ఎంత వచ్చింది 22.240 mm అన్నది వచ్చింది మనకి. సో దీన్ని రౌండ్ ఫిగర్గా 22.24 ఆర్ 22 అని కూడా నేను అనుకుంటాను. ఓకేనా, సో ఇలాగ మనం అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ మనకి ఎక్కువ అంటే 9 దాటితే మనకి మళ్ళీ 0.5 తీసుకుంటాం కదా. సో అలాగా మీకు ఇది కూడా మీకు తెలియట్లేదు అంటే ఇక్కడితో ఆన్సర్ వదిలేసినా పర్వాలేదు. ఓకేనా, సో ఇలా మీరు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వస్తే చేయాల్సి ఉంటుంది. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.